ఇక్కడ లావుగా కనిపిస్తున్న వ్యక్తి అనారోగ్యంగా ఉన్న వాళ్ళమ్మ కోసం వంట సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు వారు ఉంటున్న ఇంటి ఎదురుగానే ఆ తల్లి రెండో కొడుకు అయిన శేఖర్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. నిజానికి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకొని వారికి ఆశలు లేకుండా చేశాడు. కాకపోతే పేదరికంలో ఉన్నా సరే వారిద్దరు సంతోషంగా ఉండడం చూసి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. మరోవైపు లావుగా ఉన్న వ్యక్తి వాళ్ళమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే తను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఇంట్లో పోషణకు గాని వాళ్ళ అమ్మకు అయ్యే మందులు ఖర్చుకు ఉపయోగపడతాయి. ఒక రోజు తనకు పని దొరకకపోవడం వల్ల నిరాశగా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు ఉన్నట్టుండి ఊపిరి సమస్య మొదలవుతుంది. అప్పుడు లావుగా ఉన్న వ్యక్తి తన తమ్ముడి వద్దకు వెళ్లి సహాయం కోసం రమ్మని పిలుస్తాడు. కానీ సహాయం చేయడం ఇష్టం లేని ఆ వ్యక్తి దురాశగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. దాంతో ఆ వ్యక్తి వాళ్ళ అమ్మను మోసుకొని ఎక్కడో దూరంగా ఉన్న హాస్పిటల్ వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. అలా హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత ముందుగా డబ్బులు కడితేనే అడ్మిషన్ జరుగుతుందని డాక్టర్ చెప్పడంతో డబ్బుల కోసమని ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ ఊర్లోకి వస్తాడు. ఆ సమయంలో ఏ ఒక్కరు కూడా కనీసం మాట సాయం కూడా చేయరు. అలానే వాళ్ళ అమ్మ పరిస్థితిని బట్టి తమ్ముడి దగ్గరికి వెళ్లి కూడా డబ్బులు అడుగుతాడు. కానీ ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు. దాంతో చేసేదేమీ లేక ఆ వ్యక్తి తిరిగి హాస్పిటల్ కి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ప్రాణం కోల్పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి బాధగా తన తల్లి శవాన్ని తీసుకుని శ్మశానం వద్దకు బయలుదేరుతాడు. వీడియోని లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.